హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమన్వి అండ్ వాసవి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం డ్రాయింగ్ ఏ సీనరీ హౌస్. సీనరీ అంటే ఏమి ఉండదు, జస్ట్ ట్రీస్ అద్దా ఉండి వెనకాల స్కై ఉంటుంది. ఇప్పుడు మనం బేసిక్ కాబట్టి సీనరీ అంటే సన్ విత్ మౌంటైన్స్ హౌస్ అనేది వేయము. ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ ఎక్కడ వేయాలంటే ఇక్కడ మిడిల్గా వేసుకోవాలి. ఈ హౌస్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా వేసి హౌస్ లాగా ఇలా వి వేసుకుని ఇప్పుడు వచ్చేసి మనం ఇలా పెట్టాలి. ఈ స్లీపింగ్ లైన్ పెట్టి ఇది కూడా కిందకి దించి క్రాస్ రావాలి. ఇప్పుడు దీన్ని ఇలా దించుకోవాలి. ఈ మధ్యకి ఇలా ఈ పాయింట్లో ఇలా ఒక లైన్, ఇక్కడ ఏంటంటే అలా వెనక్కున్నట్టు ఇలా. దీన్ని కొంచెం మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లైక్ ఇలా బ్యాక్ ఉన్నట్టు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఇట్లా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి బ్యాక్ ఉన్నట్టు ఉంది. మీరు ఇక్కడ డబల్ లైన్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్మాల్ సర్కిల్ అండ్ స్మాల్ డోర్ విత్ అ స్మాల్ విండో. మీ డోర్ ఇంకా బాగా వేసుకోవచ్చు, కానీ ఇది ఒక మామూలు హౌస్ కాబట్టి నేను ఇలా అయితే వేసాను. మీరు డబల్ లైన్స్తో డబల్ లైన్ హౌస్ వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒకటి ఒక విండో ఉంటుంది కదా లోపల అనేది, అందుకని ఇక్కడ ఒక విండో లాగా అరేంజ్ చేసాం. బ్రిక్స్ ఎలా ఈజీగా వేయాలి అంటే ఇక్కడ బ్రిక్స్ వేసుకోవచ్చు, మీరు డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి డిజైన్తో బ్రిక్స్ అనమాట. అలా వేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ వేస్తాం. ఇలా పైన అంతా మీకు ఎంత వీలుంటే అంత లైన్స్ ఇలా వేసుకోకూడదు. జస్ట్ ఇలా డిజైన్లో ఇంత ఇంత బ్రిక్స్, 3 బ్రిక్స్ అనమాట. ఇక్కడేమో మధ్యలో, ఇక్కడ మళ్ళీ ఇలా ఈ మధ్యలో సెంటర్, ఈ సెంటర్ బ్రిక్స్ అయిపోయినాయి. మాకు ఈ లైన్ వద్దు, ఈ లైన్స్ డిజైన్ బాగోలేదు, స్ట్రైట్ లైన్ బాగుంది అంటే మీరు జస్ట్ దాన్ని ఎరేజ్ చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు, ఈ గ్యాప్స్ లేకుండా. కర్వ్స్ ఇష్టమన్న వాళ్ళు కర్వ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక కోకోనట్ ట్రీ, ఇక్కడ ఒక మ్యాంగో ట్రీ. ఫస్ట్ మనం మ్యాంగో ట్రీ అయితే వేద్దాం. ఇలా వేసి, మీకు మ్యాంగో ట్రీ అనేది అందరికీ తెలిసిందే. ఇలా అన్నమాట. వేరులతో ఉన్నట్టు, ఒక వేరు బయటకు వస్తున్నట్టు ఉంటుంది కదా, అలా అయితే వేద్దాం. వేసి ఇక్కడ వచ్చేసి మనం ఇలా ఒక బ్రాంచ్, మళ్ళీ ఇలా ఒక బ్రాంచ్, స్ట్రైట్తో ఈ ఒక బ్రాంచ్, వీటిని సన్నగా వేసుకోవాలి. అంటే థిక్ వేసుకోవాలి, బ్రాడ్ కాకుండా. ఇలా వేసుకున్నాక మామూలు ట్రీ లాగా
నేను త్రిబుల్ లేయర్ వేసుకొని మ్యాంగోస్ వేసుకో. మ్యాంగోస్ షేప్ తెలిసింది మీకు. జస్ట్ వచ్చేసి ఇలా పెట్టి ఇలా యూ వేసి ఇలాగా వేసినట్టు ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ 3 మ్యాంగోస్ హ్యాంగ్ అవుతున్నట్లయితే వేయాలనుకున్నాను, అలాగే వేస్తున్నాను. ఇక్కడ ఒక మ్యాంగో, అంతే. మ్యాంగో ట్రీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కోకోనట్ ట్రీ. ఇది కొంచెం దించుకోండి, మీ బుక్ బట్టి ఇక్కడ వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఇలా ఎండ్ చేసేసాను. ఇలా ఎండ్ చేసేసి దీనికి కూడా ఇలా రూట్స్ పెట్టి లైన్స్ ఉంటాయి కదా కోకోనట్ ట్రీ కూడా, అలా లైన్స్ అయితే వేస్తాం. వేసి జస్ట్ ఇది ఇట్లా ఎరేజ్ చేసి థిన్ చేసుకుని ఇలా అయితే వేసుకోవాలి. వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధానంగా చూపిస్తున్న విధానంగా అయితే మనం ఇలా పక్కన లైన్స్ వేసుకో. ఇలా ఈ లైన్స్ అన్నీ ఫిల్ చేసుకుంటే మనకి కోకోనట్ ట్రీ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను వేస్తుంటే ఇది అరేజ్ అయిపోయింది. ఇలా వేసుకోవాలన్నమాట ఫుల్గా. మీకు ఆ ట్రీ కొంచెం లుక్ బాగోకపోతే కనుక మనం ఇంకా బ్రాంచెస్ అనేది యాడ్ చేయవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కోకోనట్ ట్రీలో ఇప్పుడు కోకోనట్స్ ఉంటాయి కదా, కొబ్బరి బొండాలు, అవి వేయాలన్నమాట. ఇక్కడ ఒకటి ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు ఒకటి, ఇలా ఒకటి, మళ్ళీ దానికి ఈ పార్ట్ ఫిల్ చేయాలి. ఇక్కడ మనకి ఇంకా ఎంత ఉందో తెలియదు కాబట్టి ఇక్కడ హాఫ్ ఫిల్ చేసి ఇక్కడ ఫుల్ చేయాలన్నమాట. ఇలా బ్రాంచ్ ఇలా ఉన్నట్టు పక్కకి ఇలా 3 బోండాస్ వేయాలి. ఇలా లైన్స్ కూడా మనం ఎక్స్టెండ్ అంటే ఇంకా కొన్ని లైన్స్ వేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం సీనరీ లాగా వేస్తున్నట్టు కింద కార్ అండ్ 1 డోర్ రోడ్ ఉన్నట్లు ఇక్కడ నేను ఒక లైన్ అయితే వేసుకున్నా. ఈ లైన్ అనేది నేను ఇలా వేసి ఇలా వేసుకున్నాను. ఇలా కలిపేసి ఇక్కడ నుంచి కార్నర్ నుంచి రోడ్డు ఉన్నట్టు పెట్టుకున్నాను. మీరు ఇక్కడ కింద కూడా ఒక లైన్ వేసుకోవచ్చు. అంటే నాకు ఇంకా బోర్డ్ సరిపోలే, ఇలా పెట్టేసి ఇక్కడ లైన్ చేసి ఈ పార్ట్ లైన్స్ వేయట్లే నేను. అక్కడ వచ్చేసి ఒక కార్ అనేది వేస్తాను. ఇక్కడ కార్ వేద్దామన్నాను. ఇక్కడ డాట్స్ లాగా పెట్టుకుందాం, ఎందుకంటే అక్కడక్కడ స్టోన్స్ ఉండొచ్చు, అన్నీ ఉండవు అనుకోండి, కొంచెం చాట్లు ఉండొచ్చు కదా ఇలాంటి విలేజెస్లో అని డాట్స్ అనేది స్టోన్స్ లాగా పెట్టాను. ఇది అప్పుడు కార్ అనేది మీకు నచ్చిన విధానంగా మీకు వచ్చిన మోడల్లో వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ కార్ వేస్తున్నా. అంటే ఎలాగా జస్ట్ కార్ అంటే ఇప్పుడు వచ్చేసి మనం చిన్నప్పుడు నేర్చుకున్నలాగా ఇలా ఫైట్స్ లాగా ఇలా. ఇది వచ్చేసి నా బుజ్జి కారు అనమాట. బాగాలేదు కదా. ఇప్పుడు వచ్చేసి బాగోపోతే ఈ రబ్ లైన్ మనం వచ్చేసి మీకు ఇలాగే అయినట్లు అయితే ఈజీగా ఇలా పెట్టి
దీన్ని మనం ఈజీగా వేసేసేయచ్చు. దట్స్ ఇట్. ఈ వచ్చేసి మనకి సూపర్ కార్ మోడల్స్ వేయడం అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి జస్ట్ పాతకాలంలో కార్ ఉంటుంది కదా అలాగా. ఇక్కడ వచ్చేసి మనం ఇలా డైరెక్ట్గా లైట్ వేయకుండా జస్ట్ ఇలా పెట్టి దాన్ని కలర్ ఫిల్ చేసి ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈరోజుది వీడియో లైన్స్ ప్రాక్టీస్ వీడియో. ఎవరైనా చూడకపోతే వాళ్ళు చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.